మీ పేరు? ఆ పేరు వీరయ్య, గుంటూరు. ఏం చేస్తారు బాబు మీరు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. మరి చూస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఎలా అనిపిస్తుంది అంటే విద్యార్థుల ముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తాం, భార్యలు ఇలా అని చెప్పి మాట్లాడడం ఎలా అనిపించింది? అది చాలా అసహ్యం అటు మాట్లాడతాం. ముఖ్యమంత్రి వాళ్ళకి అలా అటు మాట్లాడడం తప్పది, తెలుసుకోవాలి. అది వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పాలి. అది మాత్రం మాట్లాడడం తప్పు, అది వాళ్ళకే ఇబ్బంది. నువ్వు ఎదురు దాడి చేయకూడదు. ఎదురు దాడి చేస్తే అది కూడా తప్పు అయింది. అందువల్ల ఆయన ఉన్నంతకాలం తిట్టుకో తప్పలేదు. ఎదురు దాడి చేసినప్పుడు ఆయనకే అపకారం జరిగింది. అది నా ఒపీనియన్. అంటే ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో, ఎలా ఉంది? ఆయన బట్టలకు డబ్బులు వేస్తున్నా అంటున్నాడు, ఏం చెప్తారు? ఇప్పుడు సంక్షేమ కార్యక్రమం డబ్బులు ఇస్తున్నాడండి, డబ్బులు ఇస్తున్నాడు. ఇస్తే అవి ఎలా సంపాదించాలి? మళ్ళీ సంపద ఎలా కావాలి మనకి? రేపు అప్పులు ఎవరు తీర్చాలి? అప్పు చేసి వెళ్తావు, ఈ అప్పులు ఎవరు తీర్చాలి? నువ్వు సంపాదించి సంక్షేమ కార్యక్రమం అది మంచిది. డబ్బులు ఇవ్వడం తప్పలేదు, హ్యాపీ. నువ్వు సంపాదించిపోతే రేపు అప్పు ఎవరు కడతాడు? అది మెయిన్ పాయింట్, అది చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక తల్లిదండ్రులు ఉంటారు, నలుగురు కుటుంబంలో తల్లిదండ్రి సంపాదించి ఇస్తాడు. వాడు ఏమనుకుంటాడు, మా నాన్న తెచ్చిస్తున్నాడు బాగా సంపాదించానికి, ఆ సంపాదించి తెచ్చి అప్పు తెచ్చిస్తున్నాడు. రేపు ఏమవుతుంది? అప్పు అయినాక రేపు ఎవరు కట్టాలి? ఆ ట్యాక్స్లో ప్రజలే కట్టాలి. వాళ్ళప్పుడు ఉపయోగం ఉంది. ఒక ప్రజల యొక్క జీవన ప్రమాణం పెంచేదాలా ఉండాలి. ఏం చేసినా ఒక ఇల్లు, ఒక ఉద్యోగం, ఒక ఉపాధి కల్పించాలి. కానీ సంక్షేమ కార్యక్రమాలు పెడితే మాత్రం ఏ రాష్ట్రం కూడా బాగుపడదు. అందువల్ల సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వద్దని కాదు, ఇచ్చేవాళ్ళకి ఇవ్వండి. ఎవరికో వృద్ధాప్యులకో ఎవరో ముసలివాళ్ళకో వాళ్ళకి ఇవ్వండి, తప్పలేదు. ప్రతి వాడికి ఇస్తే నువ్వు సంపాదించేది ఎప్పుడు? మరి ఇప్పుడు ఈ ట్యాక్సులు పెంచాడు, ఎవడు కట్టాలి? అవి ప్రజలు కట్టాలా, మరి ఇచ్చిన వాళ్ళు కట్టాలా? అది తెలుసుకోవాలి ప్రజలు. అంతేగాని మనం జగన్మోహన్ రెడ్డి గారు తప్పబడతలా, చేసే పని విధానం మాత్రం అది కాదు. అది మా ఒపీనియన్. అది సరే, వాళ్ళ ధోరణి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన పార్టీ చెప్పుకుంటాడు గెలుస్తా అని. చూద్దాం, ప్రజలే 2024 ఏం చెప్తాడో. మా అభిప్రాయం అయితే గెలవడని. ఎందుకంటే చేసే కార్యక్రమాలవి బాగాలేవు, గెలవడని. ఆయన మేమేమి ఏది అనడానికి అవకాశం లేదు, ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి మేమేమనం, ప్రజలే చూస్తాం బుద్ధి. అంటే ఈరోజు మంత్రులు చూస్తున్నారు కదా, మంత్రులు ఎవరైతే పేరు నాని గారి, విడదల రజనీ గారి, మంత్రి రోజా గారు, వీళ్ళందరూ వాడే భాష ఎలా ఉంది? భాష చాలా అసహ్యంగా ఉందండి. అట్లా మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి గారు చెప్పంగా మీరు అట్లా మాట్లాడితే రేపు ఎవరికో వాళ్ళకే సేట్. అది తిట్టిస్తున్నాడు కాదు, ముందు వాళ్ళకే కీడవుద్ది. ఇలా చూడండి, సీట్లు లేవు, అవి లేవు, వ్యతిరేకంగా ఏర్పడింది. వాళ్ళకి ఇబ్బందా ఇలా చెప్పిన ఆయనకి ఇబ్బందా తెలుసుకోవాలండి. అందుకే గబాలు ఒక మనిషి అనమంటే అనకూడదు. అనే వరకు ఆయన విమర్శించు, అంతేగాని పెళ్ళాల గురించి మాట్లాడతాం, ప్యాకేజీ అంటాం, ఇవన్నీ తప్పు. ప్యాకేజీ తీసుకున్న అంత వ్యవహారం ఆయన కాడ లేదు. ఆయన చాలా డబ్బు ఉంది. ఆ మాట అంటాం కూడా వాళ్ళకే మైనస్. పెళ్ళిళ్ళ గురించి అనకూడదు. ఏ కుటుంబాలైనా ఉంటాయి 2 పెళ్ళి, అవి అనకూడదు. అవి అంటున్నారు కాబట్టి వాళ్ళకే మైనస్ అవుతాయి. వైసీపీ వాళ్ళు నేను చెప్తున్నాను, రేపు 2024లో ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది కలిగింది. అంటే ఈరోజు కాపులు సామాజిక వర్గాన్ని అమ్మేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలా ఆరోపణ చేస్తున్నారు, ఏమంటారు? అమ్మలేదండి. 2014లో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఆయనకి మేము ఉపయోగపడ్డాం, అలయన్స్లో మాకు ఉపయోగపడతాడు అనే ఉద్దేశంతో పెట్టుకున్నాడు. కానీ ఆయనకి ఏదో అన్నీ ఇవ్వాలనే కాదు. పవన్ కళ్యాణ్ మాకు సీట్లు ఇవ్వాలి, కాపులకి రాజ్యాధికారం మాకు ఇవ్వాలి, ఉంటేనే టీడీపీ గెలిచింది. ఇక్కడ సీట్లు ఇవ్వకుండా రాజ్యాధికారం అయిపోతే ఆయన చంద్రబాబు గారు చాలా గొప్పాడు. ఇవాళ జనసేన లేకపోతే గెలవదు 100%. ఎవరినని చెప్పుకోమను. ఆడ పీకే సర్వే వాళ్ళు పీకే ఆయన ఒక ఆయన ప్రశాంత్ కిషోర్ చెప్పినా గెలవదు జనసేన లేకపోతే. ఇది మాత్రం బాగా హైలైట్ చేయండి. జనసేన పార్టీ లేకపోతే తెలుగుదేశం గెలవదు, అది మాత్రం కరెక్ట్. నా పేరు లక్ష్మీనారాయణ అండి, మాది గోరంట్ల అండి, పత్తిపాడు నియోజకవర్గం. మరి చూస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి పాలనలో చెప్తున్నారు, ఈ రోజు ఆయన మంచి చేశాను, నేను మళ్ళీ వస్తాను అంటున్నాడు, ఏమంటారు? మంచి అనేది చేశారో చేయలేదో తనకు తెలుసండి. రియల్గా ఏం జరుగుతుందంటే అండి, ఉచితాలని ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారండి. ఆ ఉచితాలు అనేవి ఏంటండి, ఉచితాలు ఇవ్వడం వల్ల రేపు రాష్ట్రం పైన అప్పుల భారం పడి రేపు మన మీదే అప్పుల భారం పడే అవకాశం ఉందండి. ఉచితాలు అంటే ఏంటంటే అండి, వృద్ధులకు పెన్షన్ ఇచ్చిన వల్ల తప్పులేదు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వడం వల్ల తప్పులేదు. ఏంటంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడగరు, అందువల్ల వాళ్ళకి ఇవ్వడం వల్ల తప్పులేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరగట్లేదండి. ఒక ఏంటంటే పెన్షన్ వల్ల కొద్దిగా జరుగుతున్నాం, కానీ మిగతా విషయాల్లో ఇప్పుడు 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి స్త్రీలకి 15,000 రూపాయలు ఇవ్వడం ఎందుకండి? అది ఉపయోగం లేదు కదండి. ఆ 15,000 రూపాయలు తీసుకోవడం వల్ల అనగారిన కుటుంబాల్లో ఆ డబ్బుల కోసం కొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్నారండి.
ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్ళ మీద ఒత్తిడి చేసి ఆ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ మీద అత్యాయత్నం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అదండి. ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే అండి, తను మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారండి. ఆయన పెళ్ళిళ్ళ గురించి ఈయనకేం బాధ అండి? వాళ్ళకి లేని బాధ ఈయనకేందండి? వాళ్ళు ఎవరు కూడా అతని యొక్క భార్యలు కానీ అతని తరపున అత్తగారి తరపున కానీ ఎవరు కూడా అతను వచ్చి విమర్శించి రోడ్డు మీద వచ్చి ఇతను అన్యాయం చేశారు ఏ రోజు కూడా ఎవరు పబ్లిక్లో అనలేదండి. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అందరూ ప్రతి వాళ్ళు కూడా ఆయన పెళ్ళిళ్ళ గురించి ఆయన ప్యాకేజ్ తీసుకున్నారనండి. ప్యాకేజ్ తీసుకున్నారని నిరూపించమనండి. నిరూపిస్తే మేము ఒక కార్యకర్తగా ఒక పార్టీ కార్యకర్త చూస్తున్నామండి. ఆయన ప్యాకేజ్ తీసుకున్నంత మనిషి కాదండి. ఆయన సొంత డబ్బులే రైతు భరోసా కింద కౌలు రైతులకి ఎంతో త్యాగం చేశాడండి. ఆయన చేసిన ధర్మాలు వీళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా చేశారో నిరూపించండి. ఆయన సొంత డబ్బులు స్వప్రయోజనాలు కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వాడిన వ్యక్తి అండి ఆయన. ఆయన యొక్క మంచితనాన్ని అలసిగా చేసిన ఆయన్ని ప్యాకేజీ పెళ్ళిళ్ళు అంటారండి. వాళ్ళ నోటి వాగుడే కానీ ప్రజల్లో ఎటువంటి మార్పు కూడా ఆయన మీద వ్యతిరేకంగా రాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన గ్యారెంటీగా గెలిచి తీరి అసెంబ్లీకి వెళ్తాడండి. రాజ్యాధికారాన్ని చేపట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఏదైనా రేపు వచ్చే 2024 వచ్చే ప్రభుత్వం జనసేన కూటమి వస్తుందండి. అది మళ్ళీ ఏంటంటే అండి, ఆయన ప్రజల కోసం ఎన్నో మార్పులు చేద్దాం ట్రై చేస్తున్నాడండి. కంపల్సరీ ఆయన కనుక అధికారంలో వస్తే ప్రజలందరికీ అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరికి ఇతర కులాలందరికీ కూడా న్యాయం చేస్తాడండి. ఒక కాపులే ఓట్లు వేస్తే ఆయన గెలవడండి. కాపులతో పాటు ఇతర కులాలు కూడా కలుపుకొని ఆయన రాజ్యాధికార దిశగా పయనిద్దామనుకుంటున్నారండి. వీళ్ళు ఏం చేస్తారండి, ప్రతిపక్షాలు ఏదో ఒక ధోరణిలో అతని యొక్క మైనస్ చేద్దామని చూస్తున్నారండి. అతని మీద మైనస్ చేయడానికి వాళ్ళు ఏం చేయలేరండి. ఆయన ఏం చెప్పారండి, మొన్న ఈ మధ్య ఒక పుకారు వచ్చిందండి, రూమర్ ఏమని, లోకేష్ గారు సీఎంగా 5 సంవత్సరాలు మా నాన్నగారే ఉంటారని చెప్పేసి పుకారు పెట్టారండి. తర్వాత దానికి పవన్ కళ్యాణ్ ఏం స్పందించాడండి, ముందర మనం ఏంది అధికార పక్షాన్ని ఓడించాలి, ఓడించినాక మన సీట్లు ఓట్లు మన బలాన్ని బట్టి అప్పుడు మన ముఖ్యమంత్రి సీటు కోసం అడుగుతాం. ముందు అతను ఓడించకుండా ముందే మనం ప్రయత్నం చేస్తే రేపు ఏదైనా పొరపాటు మైనస్ అయితే మనకి ఇబ్బంది కదా. నేను కూడా మీకోసం అన్నీ ట్రై చేస్తున్నానండి. అందువల్ల మీరు ఎవరు ప్రతిపక్షాలుగా ఇది అధికార పక్షం తరపున ఎవరైనా రూమర్లు కానీ వదంతులు కానీ చెబితే మీరు వినొద్దు. మీరు మనస్ఫూర్తిగా ఈ 2024 ఎన్నికల్లో కంపల్సరీ టీడీపీ జనసేన కూటమికి ఓటు వేసి గెలిపించినాక అప్పుడు మన అవసరం ఏందనేది తెలుస్తుందండి. మన బలాన్ని బట్టి మనం కూడా అవతల అధికార పక్షం అప్పుడు ఉన్న నాయకుడు ఉంటారు కదండి చంద్రబాబు గారిని, అప్పుడు మనం కూడా మన రాజకీయాధికారికి అడగచ్చు. అంతేగాని ముందుకు ఏమీ లేకుండా ముందే మన రాజ్యాధికారం మన బలం తెలియకుండా ఏ విధంగా ఇస్తాడండి? అది ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలందరినీ చెప్పే ఒకటి వినతండి, రాబోయే 2024 ఎన్నికల్లో కంపల్సరీ జనసేన టీడీపీ కూటమికి ఓటు వేసి మన బలాన్ని నిరూపించుకొని ఆ రోజు మనం ముఖ్యమంత్రి పీఠం అడుగుదాం, పవర్ షేరింగ్ ఆ రోజు అడుగుదాం. అది అధికారం అప్పుడు వచ్చింది. అంతేగా ముందుగా ఎవరు చెప్పిన మాటలు మీరు వినద్దు, అవన్నీ ఊహాజింతాలే, కల్పితాలు, మీరు వినద్దు. అదండి నా మనవి.